దేవుని యొక్క మహోన్నతమైన నామమున కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. మన గతము కొన్ని రోజులుగా యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యములను మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్కటిగా ఆయన ఇచ్చినటువంటి ప్రతి దర్శనాన్ని, ప్రతి స్వప్నాన్ని, క్రీస్తు పుట్టుకలో ఎంతమందికి స్వార్థను ముందుగానే తెలియపరిచాడో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి సంగతి ఏంటంటే, గొర్రెల కాపరులకి ఆయన తెలియపరిచినటువంటి సందర్భం. గొర్రెల కాపరులు ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు? గొర్రెల కాపరులు తెలియజేయించినటువంటి వర్తవను చూపించినటువంటి సర్వోన్నతమైనటువంటి స్థలంలో మరి ఆయన దూతల ద్వారా ఆయన పొగిడినటువంటి ఆ సందర్భాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, ఒక్కొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంగతి వినినప్పుడల్లా హృదయంలో భద్రం చేసుకుంటూ ఉంది మరియమ్మ గారు. ఏ సందర్భమైనా ఆవిడ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఎవరికి ఏం తెలియజేసినా వారి దగ్గరికి వస్తుంది వర్తమానం. ఎందుకనంటే, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వెతుక్కుంటూ ఆవిడ దగ్గరికి వచ్చారు. ఆ దేశంలో గొర్రెల కాపరులు వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. యోసేపు విడనాడదాం అనుకునేటప్పుడు ఆయన బలపరిచి మరలా ఐక్యపరిచాడు. జకరియా, ఎలిజబెత్ కూడా ఆయనను గణపరచడానికి ఎన్నో సందర్భాల్లో రుజువుపరిచినటువంటి సంగతులను ఇరువురు కూడా సంభాషణ చేసి మరి దేవుని మహిమపరిచారు. ఇదంతా కూడా ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు లూకా గారు రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయం 8వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. 8వ వచనాన్ని ధ్యానం చేసే ముందు ఆ పై ఉన్నటువంటి ఆ సంగతులు ముందుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే ప్రజాసంఖ్య వ్రాయాలనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడిందో, కైసర్ అగుస్తు వలన ఎప్పుడైతే ఆ ఆజ్ఞ లోకమంతా కూడా ప్రచురపరచబడిందో, బెత్లెహేం అనబడినటువంటి ఊరికి వెళ్ళారు మరియమ్మ గారు, యోసేపు. ఎప్పుడైతే బెత్లెహేముకు వెళ్ళారో అప్పుడు ఆవిడ ప్రసవ దినములు నిండెను. కాబట్టి సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల పాకలు జన్మించింది. ఎక్కడ? పశువుల తొట్టులో పరుండు పెట్టారు. పశువుల పాకలో జన్మించింది కాబట్టి పశువుల తొట్టులో పరుండు పెట్టారు. ఈ లోకంలో చాలా మంది ఏం చూపిస్తున్నారంటే, అక్కడ పక్కనేమో జ్ఞానులు చూపిస్తారు, ఈ పక్కనేమో గొర్రెల కాపురం చూపిస్తారు, అక్కడేమో వెనకాలేమో దూతలు ఆర్భాటం చేసిన విధంగా చూపిస్తారు. దూతలకు ఏ స్థలంలో గొర్రెల కాపరులకు ఆ దర్శన లేదంటే తెలియజేసినటువంటి ఆ సంగతులకి మరియమ్మ గారు అది చూసారా? చూడలేదు. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఆ నక్షత్రం చూసి వచ్చారు, కానీ మరియమ్మ గారు ఆ నక్షత్రం చూడలేదు. చూసారా? ఒకరికొకరికి సంబంధం లేదు. ఒకరికొకరికి సంబంధం లేకపోయినా చెప్పినటువంటి ఏ మాట అయినను రుజువుకోకుండా లేదు. ఒక్కొక్క సంగతి ధ్యానం చేసుకుంటూ వస్తే, లేకపోతే మన హృదయంలో కనుక భద్రం చేసుకున్నట్లయితే, ప్రతి సంగతిని రూఢిగా తెలియపరచడానికి ఇది సత్యం. అనేక విషయాల్లో ఒకవేళ ఆశ్చర్యం ఉంటే మనిషికి ఊహకు అందనటువంటి కార్యం చేస్తున్నాడు కాబట్టి అవి ఆశ్చర్య కార్యాలు. మనుషుడికి ఊహకు అందనటువంటి కార్యాలు ప్రతి ఒక్క సందర్భం, యేసుక్రీస్తు పుట్టుక 8వ దినం వరకు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు 8వ దినం రోజు వరకు
ఇంకా ముందు ఈ కాల వ్యవధి అంటే దాదాపు 1 సంవత్సరన్నర కాలం నుంచి ఆశ్చర్యకార్యం చేస్తూనే ఉన్నాడు వాళ్ళ మధ్య. అంటే హృదయం బలహీన పడకుండా, ఎవరి హృదయం? మరియమ్మ గారి హృదయము బలహీన పడకుండా. ఎందుకనంటే కన్యక గర్భవతి జన్మనిచ్చింది. 8వ వచనాన్ని చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకొని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయినటువంటి క్రీస్తు అనేటువంటి దానికి అర్థాన్ని కనుక వెతికినట్లు, ప్రభు అంటే రాజు అని అర్థం. ప్రభు అంటే రాజు, క్రీస్తు అంటే అభిషేక్తుడు, నిర్ణయించబడినటువంటి, దేవుని చేత నిర్ణయించబడినటువంటి వాడు అని అర్థం. ఇక్కడ గొర్రెల కాపురికి వచ్చినటువంటి సందేశమును ఎలా ఆలోచన చేస్తున్నారంటే, మనకు ఒక రాజు పుట్టి ఉన్నాడు అని. అప్పటిదాకా రోమా సామ్రాజ్య పరిపాలన చేస్తుంది. ఈ రోమా సామ్రాజ్య పరిపాలనలో వీళ్ళు బానిసలైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు తప్ప వీళ్ళది రాజ్యం కాదు. అందుకని నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే మనకు ఒక రాజు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఆలోచన చేశారు గొర్రెల కాపరులు. కానీ యోసేపుకి వచ్చినటువంటి దర్శనంలో ఏమి రాయబడిందంటే, వారి పాపము నుండి ఆయనే విడిపించును. ఆయనకు వచ్చినటువంటి దర్శనం వేరు, గొర్రెల కాపురకు వివరించినటువంటి సంగతులు వేరు. ఎందుకనంటే ఇక్కడ యాజక ధర్మం చేసేటువంటి వాడికి పరిశుద్ధ గ్రంథం పట్ల ఎంత అవగాహన ఉంటుందో ఆ పరిశుద్ధ గ్రంథం బట్టి దేవుడు మాట్లాడతాడు. ఇతర జనాంగంతో ఎలా మాట్లాడితే అర్థమవుతుందో అలా మాట్లాడతాడు దేవుడు. అయితే గొర్రెల కాపరులకి అటువంటి జ్ఞానం లేదు కాబట్టి మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడంటే అత్యానందభరితులైపోయారు వాళ్ళు. అర్థమవుతుంది మీకు? ఎందుకని అత్యానందభరితులయ్యారు వాళ్ళు? నేడు మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడంటే మనల నుంచి మా రాజ్య పరిపాలన మరలా మనకు వచ్చేస్తుందేమో, మన రాజు మనలోనే పుట్టాడు. దావీదు పట్టణం అంటే రాజులకు పుట్టినిల్లు. అర్థమైందండి? దావీదు పట్టణం అంటే రాజులకు పుట్టినిల్లు. ఎందుకనంటే రాజవంశం వాళ్ళ నుంచి వస్తుంది, దావీదు వంశం నుంచి వచ్చింది. అటువంటి ఆలోచన చేసినటువంటి వారు కాబట్టి గొర్రెల కాపురు అత్యానందభరితులయ్యారు. అయితే చదవండి అక్కడ ఏమని రాయబడిందో. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇది మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇదైతే ఏ వర్తమానం అయితే దూత చెప్పిందో వెంటనే దూతలు వచ్చేసారు. ఈ వర్తమానం తెలియజేసేంత వరకు దూతలు వాళ్ళతో లేరు. ఈ వర్తమానం ఎప్పుడైతే వారి యొద్దకు తెలియపరచబడిందో వెంటనే దూతల సైన్య సమూహం అక్కడ దిగిపోయింది. గమనిస్తున్నారా? ఈ వర్తమానం ఎప్పుడైతే వీళ్ళు విన్న వెంటనే ఇది నిజం, రక్షకుడు అంటే మీరు ఇహ సంబంధమైనటువంటి రాజు అనుకోవద్దు, ఆయన లోక రక్షకుడు. ఆయన ఎవరు? లోక రక్షకుడు. చదవండి అక్కడ ఏమని రాయబడిందో. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏం పలుకుతున్నారు వాళ్ళు? ముందుగా వారు చెప్పినటువంటి వర్తమానమేమో నేడు మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడని. వీరే మాట్లాడుతున్నారు సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలకు భూమి మీద సమాధానం కలుగుతుంది. రెండుగా విభాగిస్తున్నారు. ఆయనకి ఇష్టలైనటువంటి వారు ఎవరు? ఎవరికి సమాధానం కలుగుతుంది?
ఇంతకీ ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే అందరు కూడా ఇష్టంగా లేరు ఆయనకి. అందరు కూడా ఆయన సృజించారు కదా. ఈ లోకంలో చాలా మంది ఏమంటారంటే దేవుడు నన్ను ఎందుకని ఇలా పుట్టించాడని. ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రోల్ చేస్తున్నారు. దేవుడు నన్ను పాపగా ఎందుకు పుట్టించాడు, పరిశుద్ధుడిగా పుట్టించవచ్చు కదా, నన్ను నరకానికి పంపించడానికి ఆయన ఎందుకు అలా నన్ను చేశాడు అనేటువంటి వాదన చేస్తున్నారు చాలా మంది. అయితే పుట్టుకతోనే నువ్వు పాపిగా పుట్టావా పరిశుద్ధుడిగా పుట్టావా అనేటువంటి విషయం పక్కన పెడితే, నీకు ఎన్నో సంగతులు సత్యం ఇలా నడుచుకుంటే బాగుంటది అని పెద్దోళ్ళు వివరిస్తూ ఉంటారు, సమాజం వివరిస్తూ ఉంటది, లేకపోతే దైవ గ్రంథాలు వివరిస్తూ ఉంటాయి. కానీ మన హృదయం ఎలా ఉందంటే మన ఇచ్ఛను బట్టి మనం అభిలాష కలిగి ఉన్నాం. ఇచ్ఛ అంటే కోరిక. మన కోరికను బట్టి మన ఆశలు చొప్పున మనం నడుచుకుంటూ మరలా ఏమంటున్నాం, దేవుడు నన్ను ఎందుకని ఇలా పుట్టించాడు అని. ఇక్కడ సర్వోన్నతమైనటువంటి స్థలం అంటే ఎక్కడుంది ఆయన సర్వోన్నతమైన స్థలం? సర్వ ఉన్నతమైనటువంటి స్థలం, సర్వోన్నతమైనటువంటి స్థలం. ఆ ఉన్నతమైనటువంటి స్థలం ఎక్కడా? ఆ సర్వోన్నతమైనటువంటి స్థలం ఎక్కడుంటే అక్కడ సమాధానం కలుగుతుంది. గమనించండి, సర్వోన్నతమైనటువంటి స్థలం అంటే ఆయన ఉండేటువంటి స్థలం ఎక్కడైతే ఉంటాడో, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం కలుగుతుంది. ఆయన లేకపోతే సమాధానం లేదు. అందుకని అపోస్తులైనటువంటి వారు సువార్తను ప్రకటించొచ్చినటువంటి కాలంలో ఏమన్నాడు, సమాధానం కలుగుగాక అన్నాడు. ఎక్కడైతే మీరు ఏంటో ప్రవేశిస్తారో సమాధానం కలుగును గాక అనండి. అక్కడ సమాధాన పాత్రుడు కనుక లేకపోతే, సమాధాన పాత్రుడు అంటే ఎవరు? దేవుడు కదా. సమాధాన పాత్రుడు కనుక అక్కడికి లేకపోయాడు అనుకోండి, మీరు చెప్పినటువంటి మందరం మీకే ఆ సమాధానం తిరిగి వచ్చేస్తుంది. మీరేం భయపడవద్దు, అక్కడే కాలు దులిపేసి బయటకు వెళ్ళిపోండి. దేవుడు మీకు ప్రతి విషయంలో తోడుగానే ఉంటాడు. ఆ సమాధాన పాత్రుడు ఎక్కడ ఉండాలి? మన ఇంటిలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ఇప్పుడు సమాధాన పాత్రుడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? సర్వోన్నతమైనటువంటి స్థలం ఎక్కడ ఉన్నది? గొర్రెలకు కాపురులకు మాత్రమే ప్రత్యక్షపరచబడిందా, లేకపోతే మనకు కూడా ఇవ్వబడుతుందా? అది ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు అంటే ఎవరు? ఇజ్రాయిల్ ప్రజలేనా? ఎంతకీ ఆయనకి ఇష్టంగా మనం జీవించాలంటే మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టడుగా ఉంటాం. ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఎవరు? ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఎవరు ఇష్టంగా ఉన్నారు ఆయనకి? ఎవరు ఇష్టంగా ఉన్నారు? మాకు ఈ శిక్ష న్యాయమే అని న్యాయపరమైనటువంటి ఆలోచన చేసేట్టు చూశారు ఆయన. మాకు వచ్చినటువంటి శిక్ష ఇది న్యాయమే అంటే, నేను భరిస్తున్నటువంటి శిక్ష ఏదైనా దేవుడు నాకు విధించాడు, ఇది న్యాయమైనటువంటి తీర్పు అని హృదయంలో న్యాయబద్ధమైనటువంటి ఆలోచన చేసినటువంటి వాడు ఎవరైనా దేవునికి ఇష్టడైనటువంటి వాడే. ఆయన మీద నిందలేయడానికి ఎవరు కూడా అర్హులు కాదు. ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే దేవుడు నా పైన కనికరం చూపించలేదేమో అని అపోహలు జీవిస్తాం మనం. ఏదైనా ఇబ్బంది రాగానే మనం అదే పని చేస్తాం. ఎందుకనంటే బైబుల్ గ్రంథం పట్ల, వాక్యం పట్ల మనకు అవగాహన లేదు, సత్యము పట్ల అవగాహన లేదు, దేవుడు చూపించేటువంటి ప్రేమ పట్ల అవగాహన లేదు. కాబట్టి మనం అలా మాట్లాడుతున్నాం. తల్లిదండ్రులు శిక్షింపనేటువంటి కుమారుడు ఎవడు అంటాడు. ఉన్నారా? వదిలేస్తే, కుమారుని వదిలేసాడు అనుకోండి, ఏమవుతాడు? మరొకరిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, లేకపోతే తల్లిదండ్రులు చంపడానికి కూడా వెనుతిరగడు. అదే ప్రేమతో కనుక పెంచి గద్దిస్తూ 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 సరిచేస్తూ వస్తే ఆ వ్యక్తి ఏమవుతాడు? మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు.
ఇక్కడ ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలకు సమాధానం కలుగుతుంది అంటే ఏ స్థితిని కలిగితే అటువంటి స్థాయి కలుగుతుంది, ఎలా ఉంటే ఆయనకు మనకు సమాధానం కలుగుతుంది. ఎందుకే సమాధానం అంటే ఏంటి? ఇంతకీ సమాధానం అంటే ఏంటి? ఆ? 2 రోజులు 4 ఇదేనా సమాధానం? 3 3 9 ఇది కాదు సమాధానం అంటే. సమాధానం అంటే ఏంటి? సమూయేలు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. సమూయేలు అనేటువంటి ప్రవక్తని ఎవరు తరుముతున్నారు? సౌలు అనేటువంటి రాజు తరుముతున్నాడు. ఎందుకని తరుముతున్నాడు రాజు? నీకు అభిషేకం లేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, నీ రాజ్యం ఇక ఉండదు అని ప్రకటన చేశాడు సమూయేలు. ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌలు మహారాజు. ఎప్పుడైతే ఈ వర్తమానం తెలిసిందో భయం పుట్టింది లోపల సమూయేలుకి, ఏదైనా నన్ను చంపేస్తాడేమో అని. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఫలానా దుస్తులు ధరించు, ఫలానా వాడిగా ఉండు, ఫలానా ఒంటినో గొర్రెనో దేన్నో తీసుకుని వెళ్ళమని చెప్పాడు. తీసుకుని వెళ్ళి బలర్పించడానికి వెళ్తున్నానని చెప్పు ఎవరన్నా కనపడితే. అలా వెళ్ళాడు. వెళ్తున్నటువంటి సమయంలో కొంతమంది అన్నారు, సమాధానంతో వస్తున్నావా అన్నారు. ఎలా వస్తున్నావు? సమాధానం అంటే ఏ కీడు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సమాధానంతో ఉన్నావా? అర్థమైందా మీకు విషయం? సమాధానం అంటే ఏ స్థితి అయినప్పటికీ మనకు క్షేమాన్ని ఇచ్చేటువంటి విధానమే సమాధానం అంటే. అది ఏ స్థితి అయినప్పటికీ, మరణాపాయలో స్థితిలో ఉన్నప్పటికీ నేను సమాధానంగా వెళుతున్నాను అంటే దానికి అర్థం ఏంటి? నాకు ఏ చింత లేదు. ఇప్పుడు సువార్త ప్రకటించబడింది, సువార్త ప్రకటించబడుతుందంటే నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నేను నమ్మాను కాబట్టి దేవుని రాజ్యంలో ఉంటాను అనేటువంటి విధానం సమాధానం. ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. రెండవ ప్రశ్న ఏంటంటే, ఆయన తీర్పును తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడా అని. దేనికి వచ్చాడు ఆయన? తీర్పు తీర్చడానికి లోకానికి వచ్చాడా? దేనికి వచ్చాడు? దానికోసమైనా వచ్చింది ఆయన. మరి యోహాను ఏంటి అలా ప్రకటన చేశాడు? గొడ్డలు ఇప్పుడే వేరున ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుందని చెప్తున్నాడు. అదే కదా సువార్త ప్రకటించింది యోహాను గారు. నరకబడ్డం అంటే ఏంటి? పెకలించబడ్డం, అగ్నిగుండంలో వేసేయబడ్డం. ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆ బలిని స్వీకరిస్తారో, నా కోసమే ఆయన వధించబడ్డాడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా పాపముల నిమిత్తమని ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా రక్షించబడతారు. ఎవరైతే రక్షించబడతాననేటువంటి విషయంలో ఉంది ఎవరైతే విడవబడతారు అని. ఇప్పుడు క్లాసులో ఒక 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 మంది స్టూడెంట్స్లో 30 మంది పాస్ అయ్యారు అంటే దానికి అర్థం ఏంటి? 30 మంది తప్పారు అని అర్థం. తప్పారు అని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 30 మంది పాస్ అయ్యారంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 30 మంది తప్పారు. ఆయన ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడంటే రక్షణ ఎవరి సొంతం అవుతుంది అన్నది ప్రశ్న. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఎవరికంట? దేవునికి మహిమ అంటే ఆయన ఘనపరుస్తారు, ఆయన మహిమపరుస్తారు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం అంటే స్తుతిగానాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు. అంటే తెలియజేయించినటువంటి వర్తమానం ఈ లోకము ఆ ప్రజలు స్వీకరించాలని. ఎందుకనంటే దేవుని సాన్నిధ్యంలో ఉంచున్నటువంటి వారు దేవదూతులు. ఎవరు? దేవుని సాన్నిధ్యంలో ఉండినటువంటి వారు దేవదూతలు. అటువంటి గొప్పదైనటువంటి స్థలాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు.
ఓ నా ప్రజలారా మీరు వినండి. అయ్యో ఈ వీళ్ళకి కూడా గొప్పదైనటువంటి ఆనందం కలుగు చేస్తున్నావా ప్రభువా అని ఆయన స్తుతిస్తున్నారు. అర్థమవుతుందా? ఎవరు స్తుతిస్తున్నారు? సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవుని స్తోత్రం చేస్తున్నారంటే వారి ఆలోచన ఎంత ఉన్నతమైంది. ఎందుకంటే చూసినటువంటి వారు కాబట్టి. గాబ్రియల్ అనేటువంటి దేవదూత జకరియా దగ్గరకు వచ్చినటువంటి ఆ వర్తమానములు అంటది, నేను దేవుని సముఖమందు నిలుచుచున్నటువంటి గాబ్రియల్ దూతను. మనుషుల స్వభావం బట్టి నేను మాట్లాడట్లా. దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఏం చేస్తానంటున్నాడో నాకు చెప్తున్నాడు కాబట్టి నేను దేవుని మాటలు చెప్తున్నాను మీకు. 15వ వచనం నుంచి ఆ తెలియజేయించినటువంటి వర్తమానాన్ని పంచుకుంటున్నారు వాళ్ళతో గొర్రెల కాపరులు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. తెలియజేయించి ఉన్నాడా? ఇప్పుడు దేవుని సన్నిధానానికి వస్తున్నాం మనం. దేవుని సన్నిధానంలో వాక్యం ధ్యానం చేస్తున్నాం మనం. ఇప్పుడు అది కూడా దేవుడు తెలియజేయించినట్లే కదా. కానీ మనం ఏమనుకుంటాం? వాక్యం ఏమి మనకి ఇక్కడికి ఎక్కదు, ఇక్కడికి రాదు. వెళ్తుందా? ఏం వెళ్ళదు. మాట్లాడుతూ ఉంటారు, అయిపోయింది సమయం. చివరి ఘట్టం మాత్రం చాలా ప్రాముఖ్యం. ఏంటి ఆ చివరి ఘట్టం? నాకు బాగా ప్రార్థన చేయాలి. ఏమనుకోపోకండి, నాకు బాగా ప్రార్థన, ఇది మాత్రం చాలా ప్రాముఖ్యంగా చూస్తారు. మీరే కాదు, ఎవరైనా అంతే. అంతేనా? ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమని చెప్తున్నారు తెలుసా? దేవుడు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఈ సంగతిని మనం అనేక మందితో పంచుకుందాం. తెలియజేసిన వర్తమానం మనం వెళ్ళి చూద్దాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమేనా? అది అద్భుతం. వాళ్ళ ముందు చూపించింది అద్భుతం. జకర్యాతో ఇంతవరకు చూపించలేదు, యోసేపు చూపించలేదు, మరియమ్మ గారితో చూపించలేదు, తూర్పు దేశ జ్ఞానులకు చూపించలేదు. కానీ గొర్రెల కాపరులకు మాత్రం చూపించాడు దేవుడు. ఒక దూతేనా గాబ్రియల్తో అక్కడ జకర్యాతో మాట్లాడింది? ఆ దూతే మరియమ్మతో మాట్లాడింది. స్వప్నమందు దూత మాట్లాడింది. చొక్కలు అయితే ఒక మాట ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నారు అక్కడ? రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చితమని చెప్పిరి. అక్కడ దూతలు మాట్లాడినట్లు కానీ లేకపోతే ఇలాంటి సందర్భం కానీ వాళ్ళకి లేదు. ఎవరికి తెలియపరిచాడు? బీదలైనటువంటి జనాంగానికి తెలియపరిచాడు. ఆ సర్వోన్నతమైన స్థలం, ఆ దూతలు కొనియాడుచున్నటువంటి ఆ స్థితి ఒక్క గొర్రెల కాపరులు మాత్రమే ఆస్వాదించగలిగారు. దావీదు గోత్రంలో పుట్టాడు యోసేపు, అతనికి లేదు. మరియమ్మ గారికి లేదు అటువంటి భాగ్యం. ఎవరికి కలిగింది? బీదలైనటువంటి గొర్రెల కాపరులకు కలిగింది. కానీ విడిచిపెడుతున్నారా? గొర్రెలన్నీ కూడా విడిచిపెట్టేశారు. ప్రభువు మనకు తెలియజేసినటువంటి ఈ కార్యమును మనం వివరిద్దాం రండి, చూద్దాం రండి అని వెళ్తున్నారు. దేవుడు మనకు చేసినటువంటి కార్యమును బట్టి మనం స్వార్థను ప్రకటించాలపోయి మనం ఏమైపోతాం, మందేమవుతుంది అనేటువంటి ఆలోచన మందే. గొర్రెల కాపరుకున్న స్వభావం ఏంటి? అన్ని వదిలిపెట్టేశారు. ఇప్పుడు దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి మనం ఏం విడిచిపెడుతున్నావా?
విడిచిపెట్టాం. ఆయన తెలియజేయించాడు, ఆయన తీసుకువెళ్తాడు. అంటే చాలా మంది ఏంటంటే మూర్ఖతరమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే, నారి పోసిన వాడు నీళ్లు పోయడా అని. మూర్ఖమైనటువంటి వాదన ఇది. నారు పోసిన వాడు నీరు పోయడా అంటే తల్లి గర్భం ముందు పుట్టినటువంటి వారు ఎందుకని చనిపోతున్నారు? బీజంగా ఉండేటువంటి ఆ విధానం ఎందుకని పోతుంది? దేవుడే కదా నారు పోసేది. అంటే నారు పోసేది విత్తనం. గమనిస్తున్నారా? నారు పోసినటువంటి వాడు నీడు పోయాడా అంటే ఈ వ్యక్తి ఏమి చేయకుండా చూస్తున్నాడని అర్థం. ఈ వ్యక్తి చేయవలసినటువంటి పని చేయకుండా దేవుని మీద ఏదో గాల్లో దీపం పెట్టి నీవే దేవుడా అని పలుకుతారు, చూసారా? అటువంటిది ఇది కూడా. మనం చేయవలసినటువంటి పనం దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? చదవండి ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. త్వరగా అంటే ఏమన్నా సంకోచించారా? ఆలోచన చేశారా? ఏమన్నా సందేహపడ్డారా? సందేహపడే విధంగా అసలు ఏమి చేయలేదు వాళ్ళ దగ్గర. అంటే ఉన్నతమైనటువంటి స్థలంలో, అంటే దూతలు అక్కడ దిగి వారితో మాట్లాడుతూ ఆ విధంగా స్తోత్రాలు చేస్తున్నారంటే ఆ ప్రదేశం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రదేశం ఎలా ఉంటుంది? దూతలు గణముతో స్తోత్రగానం చేస్తున్నారంటే ఆ శబ్దం ఎలా ఉంటుంది? ఆ మాటలు ఎలా ఉంటాయి? పద్దెనిమిదవ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. మరొక సందర్భం ఏంటంటే, గొర్రెల కాపరులు ఆశ్చర్యకరమైనటువంటి స్థలమును, ఆశ్చర్య కార్యమును చూశారు. అక్కడ చూసిన విధానానికి మరలా ఇక్కడికి వచ్చి ఆ పశువుల తొట్టులో పండుకునేటువంటి శిశువులను చూసిన విధానానికి ఏం పొంతం లేదు. అదేంటి అంతగా గంభీర ధ్వనులతో దేవుని స్తోత్రం చేస్తున్నారు? లోక రక్షకుడు అన్నారు, ఇదేంటి పశువుల తట్లో పడుకుని ఉన్నాడు? ఈ రెండింటికి తేడా అంటే చెప్పిన, ఆశ్చర్యకార్యమేమో మనకు ఆనందంగానే ఉంటుంది, కానీ దాన్ని అన్వయించుకున్నప్పుడు లేకపోతే దాన్ని అనుసరించేటప్పుడు ఇలానే ఉంటుంది. దేవుడి కార్యమేమో చాలా గొప్పగా ఉంటుంది మన కళ్ళకు ముందు, మన హృదయానికి, కానీ అనుసరించేటువంటి విధానం వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ గొర్రెల కాపర్లు ఏ విధంగా పశువుల తొట్టులో పండుకునేటువంటి శిశువును చూస్తున్నారు అలా ఉంటుంది వాక్యం. కానీ అది నిజం, అది నిజం. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములు తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. ఏం చేసుకుంది? తన హృదయములు భద్రం చేసుకుంది. ప్రభువు మనకు తెలియజేసినటువంటి సంగతులు ఇవి. పుట్టంగానే వచ్చినటువంటి వర్తమానం ఇది. గర్భవతిలో ఉండగా ఒక వర్తమానం వచ్చింది ఆవిడికి. తర్వాత 3 నెలల ప్రాయములో లేకపోతే ఆ సమయం అందే ఎలిజబెత్ ద్వారా మరలా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి వింది. మరలా యోసేపుకు దర్శనం అందు తెలియపరిచినటువంటి సంగతులు వింది మరియమ్మ గారు. ఇప్పుడు గొర్రెల కాపులు తెలియజేసినటువంటి సంగతుల గురించి కనులారా చూస్తుంది. 3వ సందర్భం ఏంటంటే, తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానులు. వీళ్ళు ఎంతకాలం అయితే దాదాపు 2 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి. ఈ మధ్యలో మరలా కొన్ని కార్యాలు చేశాడు ఆయన. సుమియోను అనేటువంటి వ్యక్తి ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. ఒక ప్రవక్తి ప్రవచించడం మొదలుపెట్టింది. ఎన్నో రోజు ఇది? 8వ దినమందు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ మరలా బలహీనపడతారేమోనని మరలా తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానుల ద్వారా మరలా బలపరుస్తున్నాడు దేవుడు.
ఇదంతా కూడా మన అవిశ్వాసాన్ని బాగు చేయడానికి దేవుడు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు. మన అవిశ్వాసమును బాగు చేసుకోవడానికి దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అనుకున్నారు? ఒక అధికారితో చెప్తున్నటువంటి సంగతులు ఇవి. థియోఫిలా అనేటువంటి ఒక అధికారితో చెప్తున్నాడు, తన స్నేహితుడైనటువంటి అతనితో సంభాషణ చేస్తూ ఇవి గొప్ప కార్యాలు, ఆయన చేసిన కార్యాలు ఇవి. ఇది ఎప్పుడు వివరిస్తున్నాడంటే ఆయన పునరుత్థానం అయిపోయిన తర్వాత అపోస్తులైనటువంటి వారు, పౌలు సువార్త చేసేటువంటి క్రమములో పౌలును అనుసరించుతున్నటువంటి వ్యక్తి లూకా గారు. అంటే ఈ చరిత్రను రాయడానికి ఎంతకాలం అయిపోయింది? అప్పటికే దాదాపు 40-50 సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు పుట్టి. గమనిస్తున్నారా? ఈ గ్రంథానికి రాసేటువంటి కాలం వచ్చేసరికి అప్పటికే ఆయన పుట్టి పునరుత్థానుడైపోయి దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది. ఈ 50 సంవత్సరాల తర్వాత కాలంలో అంత వివరంగా చెప్తున్నాడంటే లూకా గారు, మనం ఎంత అర్థం చేసుకోవాలి? 2-3 సంవత్సరాల చరిత్రే మనకు అంతగా మనం చెప్పలేము. కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నాడు. ఎవరు వచ్చారు, ఏం మాట్లాడారు, దూతలు ఏం మాట్లాడింది, గొర్రెల కాపురాలు ఏ స్థితిని కలిగి ఉన్నారు ఆ సమయంలో, వచ్చినటువంటి వర్తమానం గ్రహించినటువంటి మరి ఏ స్థితిని కలిగి ఉంది. మరొక విషయం ఏంటంటే, గొర్రెల కాపురులు శరీర సంబంధులే, మరియమ్మ గారు శరీర సంబంధి, యోసేపు శరీర సంబంధి, జకర్యా శరీర సంబంధి, వీరందరూ కూడా శరీర సంబంధి. కానీ వర్తమానం అన్నది దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వర్తమానం, దేవుడు తెలియజేయించినటువంటి వర్తమానం. అది కళ్ళకట్టిన అంటే దేవుడు తెలియజేస్తున్నాడు అని మరలా రుజువుపరుస్తున్నాడు ఏదో ఒక కార్యమును బట్టి. ఇప్పుడు దుర్దశగా జ్ఞానులు కాబట్టి తెలియజేసిన వర్తమానం, ఇదిగో రాజు పుట్టి ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టి ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని వచ్చేసారు. కానీ గొర్రెల కాపురాలు వెళ్ళలేరే? వెళ్తారా? వెళ్ళరు. ఎందుకని? వానుకున్నటువంటి జ్ఞానం వేరు, వీరుకున్నటువంటి జ్ఞానం వేరు. ఒకడు జ్ఞానంతో మాట్లాడితే మారుతాడు, ఒకడికి కార్యం చేస్తే మారుతాడు, ఒకడికి దెబ్బ కొడితే మారుతాడు. ఇంతకీ జ్ఞానంలో ఉన్నామా మనం? ఎలా ఉన్నాం? గొర్రెల కాపురం వల్లే ఉన్నామా? దెబ్బ కొట్టే స్థితిలో ఉన్నామా? ఏ స్థితి మంది? ఇంతకీ 3 స్థితుల్లో చెప్తే మనం వినలా, ఆశ్చర్యకార్యాలు చేస్తే మనం వినలా, దెబ్బ కొడితే మనం వింటాం. అప్పటికి వింటామో లేదో తెలియదు. వింటాం అప్పుడైనా? వింటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? వింటే ఎలా ఉంటుంది? వాక్యం దగ్గరికి వస్తాం, అయ్యో ఈయనైనా రక్షకుడు అని, ఈయనైనా మన పాపం నుంచి విమోచనకర్త, ఈయనైనా మనం నడిపించేవాడు, ఈయనైనా ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి వచ్చాడు. ఇందుకే అయినా కార్యములు చేసినప్పుడు మన హృదయం ఒకలా ఉంటే, వాక్యంలో నడిపించినప్పుడు మరోలా ఉంటుంది మన యొక్క స్థితి. ఎప్పుడు బాగుంటుంది? వాస్తవంగా ఎప్పుడు బాగుంటుంది? కార్యం చేసినప్పుడు బాగుంటుంది కదా, కానీ వాక్యంలో నడిచినప్పుడు బాగుంటుంది. అర్థం చేసుకుంటే, వాక్యంను అర్థం చేసుకుంటే బాగుంటుంది. వాక్యం అర్థం కాకపోతే ఏమొస్తుంది? మెంటల్ వస్తుంది. ఏం అర్థం కావట్లేదు, నాకు ఎందుకు చెప్తున్నాడు. మా మేనమా కొడుకు ఒక అతను ఉండేవాడు, 6వ తరగతి స్కూల్కి వెళ్ళాడంట. 5వ తరగతి వరకు ఏదో 2-3 పుస్తకాలు ఉంటాయి, కానీ 6వ తరగతి నుంచి ఎన్ని వస్తాయి? ఎన్ని క్లాసులు వస్తాయి? 6 క్లాసులు వస్తాయి. ఒకరి తర్వాత ఒకటి చెప్పి వెళ్ళిపోతున్నాడంట. ఏం చెప్తున్నాడు ఏం అర్థం కాక మానేసేసాడు. అర్థమైందా? 6వ తరగతి నుంచి 6 క్లాసులు అవుతాయి. ఒకడు ఒక్కో సబ్జెక్ట్ చెప్తాడు, మరొకడు ఇంకో సబ్జెక్ట్ చెప్తాడు. ఆ రోజంతా కూడా ఇదే రిపీట్ జరుగుతుంది. ఏది వినాలి? ఈ కన్ఫ్యూజన్లో ఏం చేశాడు? స్కూలే మానేసాడు. వాడు నా మైండ్ తింటున్నాడు అని. మనం ఏం చేస్తున్నాం? ఎందుకు
అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళిరి. ఏం చేశారు? పొత్తుగుట్టలో చుట్టబడి ఉంటాడు ఆయన, వెళ్ళండి అన్నారా? ఫలానా అంటే పొత్తిగుట్టలో చుట్టబడి ఉంటారు 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 అని వెళ్ళి ఉంటారు వీళ్ళు. ఏదైనా ఒక వర్తమానం, ఒక విషయం మనకు తెలిసిందంటే దాన్ని వెతకడానికి ఏం చేస్తాం? ఏదైతే మనకు ఆధారంగా దొరికిందో ఆ పదాన్ని పట్టుకుంటూ వెళ్తాం మనం. రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు ఫలానా గ్రీన్ బిల్డింగ్ ఇదే మాది అన్నాను అనుకోండి, చూసినప్పుడల్లా అదే కనపడుతూ ఉంటుంది. అంతేనా? ఆ ప్రదేశంలో వెళ్తున్నప్పుడు ఒక పొత్తిగుట్టలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండుకొని ఉండటం మీరు చూస్తారనగానే ఈ చెప్పినటువంటి మాట అక్కడ వెళ్ళి చూసినప్పుడు జరిగింది. ప్రభు మనకు తెలియజేయించినటువంటి సంగతులు అంటే కన్న వాటిని అంటే చూసిన వాటిని, విన్న వాటిని అంటే వినినటువంటి సంగతులు, కనులారా చూసినటువంటి వాటిని, చెవులారా విన్నటువంటి వాటిని ఏం చేశారు వాళ్ళు? తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచుస్తూ స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళిరి. వాళ్ళేం వదిలిపెట్టట్లే అక్కడితో, కానీ మనం వదిలిపెట్టేస్తున్నాం. ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడితో వదిలిపెట్టట్లా. దేవుడు మనకు తెలియజేయించినటువంటి సంగతులు చూద్దాం రండి అని వెళ్ళారు. వెళ్ళినటువంటి సంగతులు చూసి గ్రహించిన తర్వాత మనం కన్న వాటిని విన్న వాటిని గురించి దేవుని మహిమపరుస్తూ తిరిగి వెళ్ళారు. అయితే గొర్రెల కాపరులకి రక్షణ ఉందా? ఇది నా ప్రశ్న. గొర్రెల కాపరులకి రక్షణ ఉందా? ఏంటంటే అంత దూతలు తెలియపరిచారు వాళ్ళకి, దేవుడు వర్తమానం తెలియజేయించాడు. ఎంత చేస్తే ఆ రక్షణ వారిది అవ్వకుండా ఉంటుందా అంటే అవుతుందా? వారు కూడా ఏం చేయాలి? వారు కూడా ఏం చేయాలంటే ప్రభువు కాళ్ళు పట్టుకోవాలి, ఆయన పాదములు పట్టుకోవాలి. ఆయన పాదములు పట్టుకోవడం అంటే క్షమించమని అడగాలి, పశ్చాత్తపడాలి. అది యోసేపైనను, మరియమైనను, జకర్య అయినను, గొర్రెల కాపరులైన జ్ఞానులైనా సరే ఎవరైనా ఆయన పదవి పట్టుకోవాల్సిందే. ఏదో మేము ఆశ్చర్యకార్యం మేము చూసాం వచ్చామంటే కుదరదు. నీవే కదా మాకు తెలియజేసింది అని రేపొద్దున వెళ్ళి రాజ్యంలో అడిగారు అనుకోండి, నేను తెలియజేయించాను బాగానే ఉంది, నేను తెలియజేయించినట్టు వర్తమానం గ్రహించావా అంటాడు దేవుడు. నేను చూపించాను ఇదిగో నా మార్గం అని, ఇదిగో చూపించాను, ఇదిగో నేను ఆశ్చర్యకార్యం చేయబోవాడునని ప్రతి సంగతిని మీకు తెలియజేయించినప్పుడు మీరెందుకని దానిని అనుసరించలేదంటాడు. ఎక్కడ తాగిపోతాం మనం? ఎక్కడ తాగుతామండి? ఆగుతామా? ఇప్పుడు చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడింది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యము. ప్రభువా ప్రభువా అని స్తోత్రం చేస్తమే కదా, ప్రభువా ప్రభువా అని అడగటమే కదా, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయటమే కదా. కానీ ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడు. చేరతారా? ఎంతో మహిమపరిచినటువంటి గొర్రెల కాపరులు ప్రభువా ప్రభువా అన్నా కానీ లేదు. ఎప్పుడుంది? నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆయన చిత్తం ఏంటి? నా తండ్రి చిత్త ప్రకారమే చేసినటువంటి వాడే ప్రవేశించును. ఆయన చిత్తం ఏంటి? ఇంతకీ ఆయన చిత్తం ఏంటి? ఆయనకు అనుకూలమైనటువంటి, ఆయనకు సంపూర్ణమైనటువంటి, ఆయన జ్ఞానంతో నడిచినటువంటి వాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు ఎవరు? చదవండి రోమిలకు రాసిన పత్రిక
12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో పరీక్షించుకుని తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం చేయాలి? ఇప్పుడు రూపాంతరం పొందాలి. అది మరియమ్మైనను పొందాలి, యోసేపైనను పొందాలి, తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానులైనను పొందాలి, గొర్రెల కాపురులైనను పొందాలి. పొందాలా? అవసరం లేదా? పొందాలి. పొందాలంటే ఏం చేయాలి? ఆయనకు అనుకూలమైన విధంగా నడుచుకోవాలి. ఆయనకు అనుకూలమైన విధంగా నడుచుకోవాలంటే మాన శరీరమును ఆయనకు సమర్పించాలి. శరీరం సమర్పించడం అంటే మనలో ఉన్నటువంటి కోరికలను ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. ఎప్పుడైతే కోరికలు తీసివేసుకుంటామో మనం ఒక రూపం వేరే వస్తుంది. రూపాంతరం పొందినటువంటి వాడుగా మనకు కనిపించాలి లోకానికి. రూపాంతరం పొందడం అంటే మేకప్ వేసుకోవడం కాదు, నల్లగా ఉన్నవాడు తెల్లగా కనపడతారు, అది కాదు. రూపాంతరం పొందడం అంటే స్వభావములు చూపించాలి. అది స్వభావంను చూసినటువంటి వాడు చాలా మంది చూస్తారు, ఆశ్చర్యంగా చూస్తారు. నువ్వేనా అంటారు, నీవేనా మాట్లాడుతుందంటారు. నన్ను చాలా మంది ఎలా అంటారంటే, ఈ 2-3 సంవత్సరాల తర్వాత ఎవరైనా నన్ను మాట్లాడాను అనుకోండి, నేను ఇప్పుడు ఇంతకీ మాట్లాడుతూ సుధీరేనా అంటారు. అంత అయిపోయిన తర్వాత. ఎందుకనంటే అంతకుముందు అటువంటి మాటలు నా దగ్గర లేవు. ఇప్పుడు మాట్లాడే సుధీరేనా అంటే దానికి అర్థం ఏంటి? ఆయన సన్నిధిలో గడిస్తే, ఆయనతో సహవాసం ఉంటే, ఆయనకు అనుకూలంగా మనం జీవిస్తే మన మాట మారుతుంది, ఆలోచన మారుతుంది, పద్ధతులు మారుతాయి, స్వభావం మారుతుంది, శరీర తత్వం మారుతుంది. ఇవన్నీ కూడా మారకుండా దేవుడు నాకు ఆశ్చర్యకార్యం చూపించాడు అంటే కుదిరే పని కాదు, అయ్యే పని కూడా కాదు. కన్నవాటిని విన్నవాటిని గురించి ఆయన స్తోత్ర గానం చేసుకుంటూ తిరిగి వెళ్ళేవారంటే మరలా సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. అక్కడతో వదిలిపెట్టలా. ఏంటి ఆ వర్తమానం తెలియజేసినటువంటి వార్త? లోక రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. ఎవరు? చదవండి ఆ మాట. ఏమన్నా రాయబడింది అక్కడ? ఇదిగో ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి సువర్తమానం మీకోసం తీసుకొచ్చాం. ఏంటి ఆ వర్తమానం అంటే, నేడు మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు, పుట్టేశాడు. యోసేపు మరియంకి ఏమి దర్శనం వచ్చిందంటే ఆయన పుట్టబోతున్నాడు, వస్తున్నాడు అని. యోసేపుకు వచ్చినటువంటి స్వప్న దర్శనము ఆయన పుట్టబోతున్నాడు, వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు. వీళ్ళతో చెప్పినటువంటి వర్తమానం ఇదిగో పుట్టేశాడు ఆయన. ఇప్పుడు గొర్రెల కాపురుడు ఆ స్థలానికి ప్రాధాన్యత ఇవ్వాలా, చెప్పిన మాటకు ప్రాధాన్యత ఇవ్వాలా? చెప్పిన దినానికి ప్రాధాన్యత ఇవ్వాలా? చెప్పినటువంటి మాటను వింటూ దానిని అనుసరించాలి వాళ్ళు. లేకపోతే ఇక్కడ దేవుడు చూపించాడు కాబట్టి మోషకు ఒకటి నీకు ఒకటి కట్టే పర్ణశాలను కడతామంటాడు కదా. ఎవరు? పేతురు గారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రూపాంతరం చెందాడో వాళ్ళకి కనిపించాడో, అయ్యా నీకోటి, మోషకోటి, ఏలియాకోటి 3 పర్ణశాలను కట్టేద్దాం ఇక్కడ అన్నారు. అలా కట్టాలా? అలా కట్టడానికి నేను లోకానికి వచ్చింది ఆయన. ఏం చేయాలి? ఆ స్థలం చాలా ఉన్నతమైన స్థలంగా చూడాలా, లేకపోతే ఎలా చూడాలి? తెలియజేయించినటువంటి స్థలం చాలా ఉన్నతమైందని ఆలోచన చేయాలి గొర్రెల కాపరులు. లేకపోతే తెలియజేయించిన వర్తమానం చాలా ఉన్నతమైంది అనుకోవాలా? వర్తమానం చాలా ఉన్నతమైంది. అది ఇప్పుడు వర్తమానాన్ని అనుసరిస్తున్నావా, దేనిని అనుసరిస్తున్నాం మనం? ఇప్పుడు
దినం కదా ప్రాధాన్యత ఇచ్చేది. యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు డిసెంబర్ 25వ తారీఖున. అదేనా వర్తమానం? అదేనా వర్తమానం? ఏంటి వర్తమానం? లోక రక్షకుడు మన కోసం వధించబడి ఉన్నాడు. మనకు ఆయన అనుగ్రహించబడి ఉన్నాడు అని ప్రకటన చేశారు అపోస్తలుడైన పౌలు. మనకు ఆయన అనుగ్రహించబడి ఉన్నాడు. గొర్రెల కాపరికి ఏం తెలియపరిచాడు? లోక రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడని. వాళ్ళు వినినటువంటి వర్తమానం గ్రహించి ఏమన్నాడు? మన కోసం వధించబడ్డాడు, ఆయన మన కోసం అనుగ్రహించబడ్డాడు, ఈయనను అనుసరిస్తే తప్ప మనకు రక్షణ లేదు అని. యేసు వార్త శాశ్వతం. ఏ మాట శాశ్వతం? ఏది శాశ్వతమైంది? ఏది? మన కోసం ఆయన వధించబడి మన కోసం అనుగ్రహించబడినటువంటి రక్షణ ఆయన. ఆ రక్షణ డిసెంబర్ 25వ తారీఖులో లేదు. ఆ రక్షణ జనవరి వస్తూనే లేదు. ఎప్పుడుంది రక్షణ? చెప్పాలండి, ఎప్పుడుంది రక్షణ? చాలా వేరుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వాక్యమే వేరుగా ఉంది. నేనే కన్ఫ్యూజ్ పడ్డా ఫస్ట్లో. అదేంటి, నేను కరెక్టా వాళ్ళు కరెక్టా? నా వాదన కరెక్టా వాళ్ళ వాదన కరెక్టా? నేను అనుసరిస్తున్న విధానం కరెక్టా? ఎవరు నిజం? ఎవరు నిజం? ఎవరు నిజం? ఎవరు నిజం అని ఎక్కడ తెలుసుకోవాలి? నిన్ను నన్ను నిర్ధారణ చేసేది బైబిల్. నిన్ను నన్ను సరిచేసేది బైబిల్. నిన్ను నన్ను నడిపించేది బైబిల్. ఇక్కడ జడ్జిమెంట్ ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. నీవు ఎలా ఉన్నావో చెప్పేది బైబిల్. నువ్వు ఎలా ఉండాలో చెప్పేది బైబిల్. నువ్వు ఎలా ఉండకూడదో చెప్పేది బైబిల్. అది నేను కాదు, నువ్వు కాదు, లోకంలో ఎవరు కూడా కాదు. అర్థమైందండి? నీ ప్రతిబింబం ప్రతి ఒక్కడే బైబిల్లో కనపడుతుంది. నువ్వు చదివితే, నువ్వు అర్థం చేసుకుంటే నీ ముఖం అచ్చగా కనపడుతుంది.